రామ్ నారాయణ్ రామ్. ఇది ఒక అలాంటి పేరు. ఇది మీ అంతర్గత మనసును జీవితం పిలుస్తుంది. జీవితంలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. మీరు మీ కలల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. కానీ వాటిని సాధించలేరు. ప్రతి విధమైన ప్రయత్నం చేసినా కూడా మీరు విఫలమవుతారు. మీరు ఈ పరిస్థితేలా కారణం తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? ఆఖరికి మీరు మీ కలలను, మీ కోరికలను ఎందుకు నెరవేర్చలేరు? దీనికి ఒక ముఖ్యమైన కారణం, మీరు ఇప్పటివరకు మీ అంతర్గత మనసుతో, మీ సొంత శక్తులతో, మీ వివేకంతో దగ్గరగా పరిచయం కాలేదు. మీరు మీ శక్తులను, మీ అంతర్గత మనసు ఇచ్చే ఆవాజును గుర్తించాలనుకుంటే ఆ పనే రామ్ నారాయణ్ రామ్ అనే పేరుతో కలవండి. తర్వాత మీ కలలు మాత్రమే కాకుండా మీరు మీలో ఒక కొత్త శక్తిని అనుభవించగలుగుతారు. ఈ రోజుల్లో యువతలో సహనము చాలా తక్కువగా ఉంది. ఈ రోజుల్లో యువత ఎక్కువగా తక్కువ సమయం, తక్కువ శ్రమలో ఎక్కువ విజయాలు సాధించాలనుకుంటారు. ఇది సాధ్యపడకపోతే వారు డిప్రెషన్, నిరాశ, మనోవేదన వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే ఈ రోజుల్లో యువత ఎక్కువగా రామ్ నారాయణ్ రామ్తో కలవడం అవసరం. ఇలా చేయడం వల్ల వారి జీవితంలో కొంత సహనం మరియు సహనవంతత వచ్చి వారు దానితో ముందుకు సాగగలుగుతారు. మీ వివేకాన్ని గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వివేకమే మీకు జీవితంలో సుఖం, శాంతి మరియు విజయాన్ని చూపిస్తుంది. ఈ వివేకమే మీలో ఆలోచించటానికి మరియు అర్థం చేసుకోవటానికి లోపల శక్తిని పెంచుతుంది. ఈ వివేకం రామ్ నారాయణ్ రామ్ జపం ద్వారా వెలికి రాబోతుంది. మీరు ఈ మంత్రాన్ని జపిస్తే మీ అంతర్గత వివేకం వృద్ధి చెందుతుంది. ఈ రోజు యువత రామ్ నారాయణ్ రామ్తో కలిపి ఈ మంత్రాన్ని జపించేటప్పుడు వారి లోపల కూడా వివేకం పెరుగుతుంది. ప్రతి తల్లిదండ్రుల విధి ఈ మెంటర్నే వారి పిల్లలకు చిన్నతనం నుండి నేర్పించాలి. పిల్లలను చిన్నతనం నుండే రామ్ నారాయణ్ రామ్ పేరుతో కలపాలని ప్రయత్నించాలి. అప్పటికే వారికి వివేకం పెరిగి వారు సమయం వచ్చినప్పుడు దాన్ని వాడుకలో తీసుకొస్తారు. మనమందరం ఆత్మీయ పరామర్శ చేయాలని, మన అంతర్గత మనసును వినాలని, మన వివేకాన్ని పాటించాలన్నది చాలా అవసరం. మీరు జీవితంలో ఏదైనా పనిని చేయాలని ప్రయత్నించినా మీ వివేకం ఎప్పటికీ సరైన మార్గం చూపుతుంది. అందువల్ల ఎప్పుడూ మీ వివేకాన్ని పాటించండి. మీ అంతర్గత మనసును వినండి. ఈ రోజుల్లో ప్రతి మనిషి సుఖం కోసం, ప్రశాంతత కోసం పర్యటిస్తున్నాడు. దీనిని పొందేందుకు మనం ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళిపోతుంటాము. కానీ మనం మర్చిపోయే విషయమేమిటంటే ఈ సుఖం మరియు శాంతి మీలోనే ఉంది. మీరు రామ్ నారాయణ్ రామ్ అనే పేరుతో కలిస్తే ఆ మెలకువ మీ జీవితంలోకి వస్తుంది. తర్వాత మీరు ఎలా సుఖాన్ని అనుభవించగలరో చూడగలుగుతారు. మన శరీరం ఒక సంక్లిష్టమైన యంత్రంగా ఉంటుంది. ఇది సమన్వయంతో పనిచేసే ఒక ఏకక రూపంలో పనిచేస్తుంది. ఇందులో అన్ని అవయవాలు ఒకదానితో ఒకటి కలిపి ఒక జీవపరమైన వ్యవస్థని ఏర్పరుస్తాయి. ఇది చురుకుగా మరియు సృజనాత్మకంగా ఉంటుంది. ప్రేమ, అనురాగం మరియు అనుబంధాలతో నిండినది. ఇది మమ్మల్ని ఒక యుక్త కుటుంబంగా మార్చుతుంది. ప్రతి అవయవం ఒక బృందంగా కలిసి పనిచేస్తుంది. కానీ ఎటువంటి అవమానం లేకుండా ప్రతి జీవి, మొక్కలు మరియు పురుగులు అన్ని జీవన్ మరియు ఆత్మబోధతో నిండినవి. ఈ శరీరయంత్రంలో 5,00,00,000 పైగా ప్రజలు, ఆత్మలు, శక్తి మూలాలు మరియు దివ్య ముఖులు ఉంటాయి. మన శరీరంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అవి మన వివేకం ద్వారా అంతరాయాలు మరియు తప్పుల సూచనలు ఇవ్వడంలో ప్రయోగించబడతాయి. కానీ కొన్నిసార్లు మనం వినిపిస్తే మరియు కొన్నిసార్లు వినిపించవచ్చు. దీని ఫలితంగా తప్పు చర్యలు మరియు ప్రమాదాలు సంభవిస్తాయి. అందువల్ల త్వరగా రామ్ నారాయణ్ రామ్ పేరుతో కలవడం అవసరం. ఇది ఒక పేరు. ఇది మీ జీవితాన్ని సురక్షితంగా చేసుకుంటుంది. మీ కలలు, ఆశలు అన్నీ నెరవేర్చుతుంది. ఇది మీకు మీ గురించి అవగాహన కలిగిస్తుంది. మంచి పనులు చేయడానికి మీరు ప్రేరణ పొందుతారు. అందుకే మీరు ఈ మంత్రంతో ఇంకా కలవకపోతే నేడు కలవండి. తరువాత మీ జీవితంలో వచ్చిన ధనాత్మక మార్పులను మీరు స్వయంగా అనుభవించగలుగుతారు.